హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు మనసు మాట వినదు ఎపిసోడ్ 4 చూసేద్దాం. రిషి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఆ గ్లాస్ తీసుకొని అలానే బయటకు చూస్తూ సిప్ చేస్తాడు. అతను అలా మౌనంగా ఉండడంతో మళ్ళీ కృష్ణ కదిలిస్తూ, రిషి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి రిషి, చేయడానికి ఏముంది బ్రో, వదిలేయడమే. ఇప్పుడు నేను ఏం చెప్పినా ఇందులో నుండి ఎలాగో బయటికి రాలేను. అందుకే ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండాలని అనుకుంటున్నా అని చిన్న నవ్వు నవ్వి దూరంగా చూస్తూ ఉంటాడు. కాసేపు ఏదో ఆలోచించిన క్రిష్, రిషి నువ్వు ఇందులో నుండి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. కానీ నువ్వు దీనికి ఒప్పుకోవాలి అని అంటాడు. క్రిష్ మాటలకి రిషి చూపు క్రిష్ వైపుకు తిప్పి, ఏంటది అని అడుగుతాడు. అదే, ఈ మీడియా ఎప్పుడూ స్పైసీనెస్ కోసం పాకులాడుతూనే ఉంటుంది కదా! అలానే ఎవరినైనా టార్గెట్ చేసింది అంటే పూర్తిగా వాళ్ళపైన ఫోకస్ చేస్తుంది. అందుకే వాళ్ళకి కావలసిన ఆ స్పైసీ న్యూస్ మనమే ఇద్దాం. ఏమంటావు అని కళ్ళెగరేస్తూ అంటాడు క్రిష్. ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది కాస్త ఏ డొంక తిరుగుడు లేకుండా క్లారిటీగా చెప్తావా క్రిష్? డొంక తిరుగుడు ఏం లేదులే రిష్. సీరియస్గానే చెప్తున్నా. మనం ఆ న్యూస్కి ఒక క్లారిటీ ఇస్తే వాళ్ళే వదిలేస్తారు అంటున్నా అంతే. ఏంటి? క్లారిటీ ఇవ్వాలా? ఏమని చెప్పాలి? ఎవరో స్ట్రేంజర్‌ని, అసలు నాకు కొంచెం కూడా పరిచయం లేని ఓ అమ్మాయిని నేను కిస్ చేశాను. అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్పనా? అప్పుడు ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తారు. అప్పుడు బాగుంటుందా? అని రిషి కొంచెం వెటకారంగా అనేసరికి, నేనేమి అలా అనడం లేదు రిషి. నిన్ను నువ్వు కిస్ చేసిన అమ్మాయి ఎవరో కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాలి. మీరు ఇద్దరు రిలేషన్‌లో ఉన్నట్టుగా మీడియాకి అఫీషియల్‌గా అనౌన్స్ చేయాలి. అప్పుడు ఒక 4 రోజులు మీ వెనక తిరిగి కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళే ఇంకో హాట్ న్యూస్ కోసం వెళ్ళిపోతారు. తర్వాత కొన్ని డేస్‌కి అసలు ఇలాంటి ఒక న్యూస్ కూడా జరిగింది అన్న విషయమే అందరూ మర్చిపోతారు. ఇప్పుడు ఇది చేయకపోతే ఈ ఇండస్ట్రీలో నీ కెరియర్ ఎండ్ అయిపోతుంది రిషి. బాగా ఆలోచించి డిసిషన్ తీసుకో. కానీ క్రిష్, ఇది ఎలా సాధ్యం? అంటే అమ్మాయి ఎవరో కూడా మనకి తెలీదు కదా! ఇప్పుడు మనం వేరే ఎవరినో తీసుకువచ్చి మీడియాకి తనే తిను అని ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఎవరైనా గుర్తుపట్టే ఛాన్స్ ఉంది కదా! రిషి, ఈ గందరగోళంలో నీ మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటా. కాస్త ఆలోచించు. ఎవరికి కూడా అమ్మాయి ఎవరో ఏంటో తెలియదు. తను ఎలా ఉంటుందో కూడా తెలీదు. జస్ట్ తనని అంతా వెనుక నుండి మాత్రమే చూశారు. అది కూడా చీకటి కావడంతో ఎవరు సరిగ్గా గుర్తుపట్టలేకుండా ఉంది. సో, ఒక అమ్మాయిని, అంటే తన పర్సనాలిటీ కొంచెం ఆ అమ్మాయితో సెట్ అయ్యేలా ఉన్న అమ్మాయిని అచ్చం తనలాంటి డ్రెస్సింగ్ స్టైల్‌తో రెడీ చేసి జనాలకి పరిచయం చేయాలి. ఆ తర్వాత కొన్ని రోజులు మీరిద్దరూ నిజమైన లవర్స్ లాగా నటించాల్సి ఉంటుంది. అంటే షాపింగ్స్, రెస్టారెంట్స్ అంటూ అలా. ఇలా పబ్లిక్‌గా తిరగాలి. తర్వాత మెల్లగా నీ న్యూస్ షేడ్ అవుతుంది. నీకు కావాలి అంటే అప్పుడు ఈ డ్రామాని నిజం కూడా చేయొచ్చు. నీ ఇష్టం అని క్రిష్ నవ్వుతూ చెబుతాడు. క్రిష్ మాటలకి రిషి ఆలోచనలో పడతాడు. అతనికి కాస్త టైం ఇవ్వాలని అనుకున్న క్రిష్ అతన్ని అక్కడే వదిలి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. అప్పటికి కూడా రిషి ఇంకా అక్కడే నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. రిషి, నేను వెళ్ళాలి. నువ్విప్పుడు నాతో వస్తావా? లేదంటే ఇక్కడే ఇలానే ఆలోచిస్తూనే కూర్చుంటావా అని క్రిష్ అడగడంతో, హా క్రిష్, నన్ను నా ఆఫీస్‌లో డ్రాప్ చేసి వెళ్ళు అని చెప్పి లోపలికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వస్తాడు రిషి. నైట్ అక్కడ రిషిని చూసిన ఆద్య ఆ హ్యాపీనెస్‌తో అసలు నిద్ర కూడా పోలేకపోయింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని వెయిట్ చేస్తూ గడిపేసింది. ఆ రోజు రోజు కంటే త్వరగా లేచి మంచిగా బాత్ చేసుకొని, కొత్త డ్రెస్ వేసుకొని మరీ టెర్రస్ పైకి వెళ్ళి రిషి వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడే ఆద్యలోని అంతరాత్మ బయటకి వచ్చి, ఏంటమ్మా ఆద్య పాప, ఇంతలా రెడీ అయ్యి మరి వెయిట్ చేస్తున్నావు? ఇప్పుడు రిషితో నీకేమైనా పెళ్లి చూపులని ఫీల్ అవుతున్నావా ఏంటి అని క్వశ్చన్ చేస్తుంది. "హ్మ్, వచ్చేసావా? నువ్వు ఇంకా రావట్లేదు ఏంటా అని అనుకుంటున్నా. అయినా ఏంటే నా మీద నీ బోడి పెత్తనం? అయినా నేను ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నేనేమి డిసైడ్ చేయనులే కానీ నువ్వే కాస్త నీ ఆత్రాన్ని తగ్గించుకుంటే మంచిది. చూడలేక చస్తున్నానే తల్లి." అయితే చూడకు. ఇప్పుడు నిన్ను ఎవరు చూడమంటున్నారు? అయినా నేను ఇప్పుడు నిన్ను ఏమైనా పిలిచానా? లేదు కదా! సో, నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో. అసలే నా హీరో ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తుంటే నువ్వేమో పానకంలో పుడకలాగా తయారయ్యావు. వెళ్ళు త్వరగా. సరేలే పాప, వెళ్తాలే. ఈసారి నువ్వు పిలిచినా కూడా రాను అంటూ అంతరాత్మ వెళ్ళిపోతుంది. ఆది పాప మాత్రం అది ఏం పట్టించుకోకుండా అటు ఇటు తిరుగుతూ రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంది. అలా ఓ గంట పాటు ఎదురు చూశాక
క్రిష్ బయటకి వచ్చాడు. క్రిష్ వెనకే రిషి కూడా వచ్చాడు. రిషి ఫేస్ చాలా డల్‌గా, నిరాశతో నిండిపోయి ఉంది. రిషిని అలా చూడగానే ఆది మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే ఆ ఇద్దరు కారెక్కేసి అక్కడి నుండి కనుమరుగయ్యారు. నైట్ నుండి రిషిని చూడాలి అని ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్న ఆద్య, రిషిని అలా చూడగానే డల్ అయిపోయింది. అదే మూడ్‌తో కిందికి వెళ్ళింది. కింద వాళ్ళ పేరెంట్స్ రిషి న్యూస్‌ని చూస్తూ ఉండేసరికి కోపంగా వెళ్లి వాళ్ళ దగ్గర నుండి రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేసి రిమోట్ పక్కన పడేసింది. ఆద్య తనకి నచ్చనిది ఏం చేసినా అలానే రియాక్ట్ అవుతుంది అని తెలిసిన వాళ్ళ పేరెంట్స్ అది చాలా లైట్‌గా తీసుకుంటారు. కరుణ అక్కడి నుండి లేచి కిచెన్‌లోకి వెళ్ళిపోయి బ్రేక్‌ఫాస్ట్‌కి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పైన సర్దుతుంది. రాజేంద్ర గారు, "బంగారం, ఏంట్రా ప్రొద్దున్నే అలా అప్సెట్‌గా ఉన్నావు?" అని అడుగుతాడు. కానీ దానికి ఆద్య, "అలాంటిదేం లేదులే డాడీ" అని చెప్పి అక్కడే సైలెంట్‌గా కూర్చొని ఉంటుంది. రాజేంద్ర గారు లేచి ఆద్య దగ్గరికి వచ్చి తలపైన నిమురుతూ, "ఏంట్రా రిషి గురించి వర్రీ అవుతున్నావా?" అని నెమ్మదిగా అడుగుతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్‌లో తెలపండి.